ప్రభునందు ప్రియమైన దేవుని సంఘానికి మరి యొక్క సమయంలో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. ప్రార్థన ద్వారా ఈ ఉదయకాలపు ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టినైనా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమందు నూతన సంవత్సరపు ప్రారంభపు ఆరాధనా దినమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానము పొంది ఉన్న ఆదివారపు ఆరాధన కొరకైనటువంటి సిద్ధపాటును ఈ నూతన సంవత్సరములోనైనా నీ బిడ్డలమైన మాకు మీరు దయచేస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతయు, గతించిన దినములనియు, సంవత్సరములనియు మీ సంరక్షణలో నీ బిడ్డలమైన మమ్మలను ప్రేమించి పోషించి మీ జీవమునిచ్చి జీవింపచేస్తూ మమ్మల్ని బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు శరీరధారిగా మనుష్య కుమారునిగా పంపి మానవాళి యొక్క పాపముల నుండి విమోచించుటకు కల్వరి శిలువలో తన ప్రశస్తమైన రక్తమును చిందించి మరణమునకు అప్పగింపబడి సమాధి పునరుద్ధానము ద్వారా నిత్య జీవమును పొంది మానవాళి అందరికీ పాప క్షమాపణ దయచేయబోతున్నందుకు తండ్రి మీకు స్తోత్ర. సంఘముగా కూడి ఉన్న నిబిడలమైన మాకు పాప క్షమాపణ దయచేసి బాప్తిస్మం ద్వారా నైనా క్రీస్తు ప్రభు వారి వెల చెల్లించి కొనబడిన సంఘంలోనికి చేర్పించి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి స్తుతించుటకు మీ కృప చూపిస్తున్నారు. ప్రతి ఆరాధనా దినమందు సంఘముగా కూడి మేము యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకై రొట్టె విరుచుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆద్యంతము మీ చిత్త ప్రకారం జరిగించండి. రావాల్సిన బిడ్డలను సకాలంలో నడిపించండి. చేరువచ్చిన బిడ్డలను దీవించండి. ఈ ఆరాధనలోనైనా ఆత్మీయ గీతాలు పాడబోతుండగా, లేఖన భాగాలను చదవబోతుండగా ప్రభు యొక్క బోధలో మమ్మల్ని నడిపించి మీ ప్రేమను మాకు అందించమని ప్రార్థిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వర్ధిల్లిన కొలది కానుకలిచ్చి మీ రాజ్య సువార్త వ్యాప్తి కొరకై అవి ఉపయోగపడేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలపు ఆరాధనలోనైనా సంఘముగా కూడి వచ్చిన నిబిడలమైన మాకును, లైవ్లో వీక్షిస్తున్న పరిశుద్ధులకును తండ్రి, మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి జ్ఞానంతో మమ్మల్ని నింపండి. పరలోక సంబంధమైన జ్ఞానము ద్వారా మమ్మల్ని బలపరచండి. ఈ ఆరాధన అంతానైనా మీ చిత్త ప్రకారం జరిగించండి. ఈ దినము జరగవలసిన బాప్తిస్మ కార్యక్రమాన్ని కూడానైనా మీ చిత్త ప్రకారం జరిగించండి. సకాలంలో నడిపించండి నీ బిడ్డలను. తండ్రినైనా మీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారమును పరిశుద్ధ గ్రంథంలో నుండి నీ బిడ్డలమైన మేము బోధించబోతుండగా, మాట్లాడబోతుండగా మీ సర్వసమృద్ధి అయిన జ్ఞానమును, పరిశుద్ధతను, యథార్థతను, నీతిని, భయమును, భక్తిని, విశ్వాసమును నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ మీ పరిశుద్ధతతో నింపండి. మీ ప్రసన్నతను మా మధ్య కనబరచండి. ఈ ప్రాంగణమును, ఈ పరిసర ప్రాంతములంతటిని మీ ఆధీనములో ఉంచండి. దుష్టునికి ఏ విధమైనటువంటి ఆధిక్యత, దుష్టునికి ఏ విధమైనటువంటి అవకాశము లేకుండా దుష్టుని క్రియలను లయపరచండి. దాన్ని అణచివేసి మీ ఆధిపత్యములో కొనసాగింప చేయమని ప్రార్థన చేస్తూ మీ పరిశుద్ధత ఇక్కడ ఉంచండి. నైనా మీ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని, ఆరాధన జరిగించండి. ఈ సంవత్సరపు ఆరంభపు ఆరాధన మొదలుకొని సంవత్సరాంతపు ఆరాధన దినము వరకు నైనా నీ బిడలమైన మేము సంఘముగా కూడి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని నీ బిడలమైన మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తే మనవులు యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలండి.
ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి 29వ గీతాన్ని అందరం కలిసి పాడదాం. దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడే, దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడే. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే, దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడే. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే, దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడే. ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే, దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడే. ఆయన చేసిన మేలను బట్టి, ఆయన చేసిన మేలను బట్టి ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే, దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడే. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడే, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడే. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే, దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడే. ఇరవయో గీతం ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి 20వ గీతాన్ని అందరం కలిసి పాడదాం. వచ్చినంత వరకు పాడండి.
20వ గీతం ఆత్మీయ గీతాల పుస్తకంలో. తండ్రి అయిన యెహోవా మా దైవమా దైవమా, తరతరములు నీవే మా పూజ్యుడా పూజ్యుడా, మనసార నిన్నే ప్రేమించెదము, ముదమార నిన్నే సేవించెదము. తండ్రి అయిన యెహోవా మా దైవమా దైవమా, ప్రేమించెదము, ముదమార నిన్నే సేవించెదము. నోటి మాట చేత సర్వచి నేల మట్టితో చేసి ఆత్మనొసగినావు. నోటి మాట చేత సర్వ సృష్టిని సృజించి నేల మట్టితో నరుని చేసి జీవాత్మనొసగినావు. సృష్టికర్తవైన మా జీవము గల దేవా, సృష్టికర్తవైన మా జీవము గల దేవా, స్తుతించి కొనియాడి ఆరాధింతుము, స్తుతించి కొనియాడి ఆరాధింతుము. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. తండ్రి అయిన యెహోవా మా దైవమా దైవమా, తరతరములు నీవే పూజ్యుడా పూజ్యుడా, మనసార నిన్నే ప్రేమించెదము, ముదమార నిన్నే సేవించెదము. సృష్టిలో శ్రేష్ఠులుగా మమ్ముంచితివి, సృష్టిపై అధికారం మాకిచ్చితివి. సృష్టిలో శ్రేష్ఠులుగా మమ్ముంచితివి, సృష్టిపై అధికారం మాకిచ్చితివి. మమ్ము పాలించుమా ఘనమైన రాజా, మమ్ము పాలించుమా ఘనమైన రాజా. మనసార నిన్నే మహిమ పరతును, మనసార నిన్నే మహిమ పరతును. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. తండ్రి అయిన యెహోవా మా దైవమా దైవమా, తరతరములు నీవే మా పూజ్యుడా పూజ్యుడా, మనసార నిన్నే ప్రేమించెదము, ముదమార నిన్నే సేవించెదము. నీదు తిన్నని మార్గమును వదలి దూరమైనప్పుడు, నీదు సుతుని పంపి వెదకి రక్షించితివి. నీదు తిన్నని మార్గమును దూరమైనప్పుడు, నీదు సుతుని పంపి వెదకి రక్షించితివి. క్రీస్తు యేసునందు నీ దయా సంకల్పముకై, క్రీస్తు యేసునందు నీ దయా సంకల్పముకై,
కరుణామయుడా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆత్మతోను సత్యముతోను ఆరాధన తండ్రి అయిన యెహోవా దైవమా దైవమా తరతరములు నీవే పూజ్యుడా పూజ్యుడా మనసార నిన్నే ప్రేమించదము మృగమార నిన్నే సేవించదము సంఘమే గదా నిన్ను మహిమపరచు కేంద్రము సంఘములకు శిరస్సుగా క్రీస్తును నియమించితివి సంఘమే కదా నిన్ను మహిమపరచు కేంద్రము సంఘములకు శిరస్సుగా క్రీస్తును నియమించితివి సంఘము ద్వారానే నీ జ్ఞానము ప్రకటించెదము సంఘము ద్వారానే నీ జ్ఞానము ప్రకటించెదము సమాజముగా కూడి నిన్ను ఆరాధింతుము సమాజముగా కూడి నిన్ను ఆరాధింతుము ఆరాధన 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 ఆత్మతోను సత్యముతోను ఆరాధన తండ్రి అయిన యెహోవా దైవమా దైవమా తరతరములు నీవే పూజ్యుడా పూజ్యుడా మనసార నిన్నే ప్రేమించెదము ముదమార నిన్నే సేవించెదము పాడతారా 69వ గీతం 69వ గీతం నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు నా మనసు
నన్ను చూచి దూరాన నిలచే నా ప్రభు. నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై, నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై, నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో, నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా. మేడం గారు లేదా ఊళ్ళో వాళ్ళ కార్యక్రమం 125వ గీతం. 125వ గీతం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా వేలాది కోడెలనా, ఏడాది కోడెలనా వేలాది కోడెలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ దివ్య మార్గం
నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసువా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునా. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమార్పింతును. విరిగి నలిగిన నా హృదయమార్పింతును. రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 109వ కీర్తన 109వ కీర్తన 15 కీర్తనల గ్రంథంలో నుండి 109వ కీర్తన 15వ వచన భాగాన్ని నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 16వ వచన భాగాన్ని నుండి ఏలయనగా కృప చూపవలెనన్న మాట మరచి శ్రమ నొందిన వారిని, దరిద్రుని, నలిగిన హృదయము గల వారిని చంపవలెనని వాడు అతనిని తరిమెను. శపించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. దీవెన యందు వానికి ఇష్టము లేదు కనుక అది వానికి దూరమాయను. తాను పై బట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను. అది నీళ్ల వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది. తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. తాను కప్పుకొను వస్త్రము వలె తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వానిని వదలకుండును గాక. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతీకారము. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయుము. నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపుము. నేను దీన దరిద్రుడను, నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది. సాగిపోయిన నీడ వలె నేను క్షీణించి ఉన్నాను. మిడతలను పారద్రోలినట్లు నన్ను పారద్రోలు. ఉపవాసం చేత నా మోకాళ్ళు బలహీనమయ్యను. నా
శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను. వారి నిందలకు నేను ఆస్పాదుడనైతిని. వారు నన్ను చూచి తమ తలలు ఊడ్చెదరు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియో, యెహోవావైన నీవే దీన్ని చేస్తువనియో వారికి తెలియనట్లు నాకు సహాయం చేయము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు. వారు లేచి అవమానం పొందుదురు గాని నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక. తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకొందురు గాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞత స్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరుచు వారి చేతిలో నుండి అతనిని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుని ఉన్నాడు. ప్రార్థన చేసుకొని కొద్ది సమయం వాక్యమును మనం నేర్చుకొని తదుపరి మనం బాప్తిస్మ కార్యక్రమానికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం కనుక ఆ సమయము మరలా వచ్చిన తర్వాత మరలా మనకి ఎక్కువ సమయం పడుతుంది. ఆ సమయాన్ని మనము ఇక్కడ కొంత తగ్గిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి రావటం అంటే కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు చేరి వచ్చిన మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ వాక్యము చదవాలి అనేటువంటి ఒక ఉపదేశాన్ని మనం పొందాం. వాక్యాన్ని చదవాలి అనే ఒక ఉపదేశాన్ని మనము పొందాం. అంటే ఉపదేశం అంటే బోధన మనము పొందాం. మరి ఈ బోధ అనేటువంటిది మనము ఎక్కడి నుంచి మనము తీసుకుంటున్నాము? నేను ఇప్పుడు బోధిస్తున్నా బోధ కదా, అది ఎక్కడి నుంచి నేను బోధిస్తున్నాను? పరిశుద్ధ గ్రంథంలో. నా సొంత మాట కాదు కదా. కాబట్టి దేవుని వాక్యము చదవబడాలి అని మనం ఉపదేశించబడాలి. ఎలాగంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో మనకు ఒక మాట కనపడుతుంది. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. నేను చదువుతాను. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనాన్ని చూద్దాం. వీరు అపోస్తలుల బోధ యందును రక్షింపబడిన వారు, బాప్తిస్మం పొందిన వారు, సంఘములో చేర్చబడ్డవారు, ఏ బోధ ద్వారా మనం ఉపదేశించబడాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. ఎప్పుడు ఈ పని చేయాలి? ఎప్పుడు ఈ పని మనకి ఇవ్వబడింది? ఉపదేశించాడు దేవుడు మనకి. బాప్తిస్మం పొందిన తరువాత ఏమేం చేయాలంట? అపోస్తలుల బోధ యందును, అంటే దేవుని గ్రంథంలో ఉన్న బోధ యందును, సహవాసమందు. సహవాసం ఎక్కడ?
ఇక్కడున్న వాళ్ళందరికీ సహవాసం. మనమందరం ఎవరితో సహవాసము? దేవునితో, ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారితో మనం సహవాసం. సహవాసం అందును రొట్టె విరుచుట యందును. రొట్టె విరుచడం అంటే ప్రతిరోజు విరుస్తామా? ప్రతి ఆదివారం విరుస్తామా? ప్రతి ఆదివారము. అపోస్తలుల బోధలో మనము కొనసాగాలి. రెండవది సహవాసంలో కొనసాగాలి, అనగా సంఘానికి క్రమం తప్పకుండా మనం రావాలి. మూడవది వచ్చిన తర్వాత సంఘంలో మనం ఏం చేయాలి? రొట్టె విరచాలి. అది ఎవరిదని మనం విరుస్తాము? క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అని, క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం అని మనం దానిని తీసుకుంటాం కదా. కాబట్టి అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. ప్రార్థన చేయాలండి, మనం ప్రార్థన చేయాలి. చాలా మంది బాప్తిసాలు తీసుకుంటున్నారు, సంఘంలోకి వస్తున్నారు, మరి ప్రార్థన ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా అవగాహన రావటం లేదేమో అనుకుంటాను నేనైతే. అంటే ప్రార్థన అనగానే మనం అనేకమైనవి ఆలోచనలు ఉంటాయి మనలో. ప్రార్థన అనగానే ప్రార్థన కూడా ఎలా ఉండాలంట? దేవుని చిత్తమైన ప్రార్థన చేయాలి. మనం మన ఇష్టం వచ్చిన ప్రార్థన కాదు. దేవునికి ఆ ప్రార్థన ఇష్టమా కాదా అనేది మనకు ఎట్లా తెలిసిద్ది? ఎట్లా తెలిసిద్ది అండి? బోధ యందు మనకు తెలిసిద్ది. అది బోధ యందు మనకు తెలుసు. బోధించే బోధన బట్టి మనకు మనం చేసే ప్రార్థన, మనకు చెప్పిన బోధ, మనం విన్నదాన్ని బట్టి మనము అడగాలి దేవుడు, ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే అడగటమే. అడగటమే అంటే ఇక్కడ మనకు కావాల్సినవి మనం అడుగుతున్నాం ఇక్కడ, అంతే అంతే చేస్తాం. మిగతా అది ఏం చేయటం లేదు. నీకేం కావాలి అని అంటే నువ్వేం అడుగుతావు? ఇప్పుడు జనరల్గా మన దేవుడి దగ్గర నీకేం కావాలని కోరుకుంటున్నావు అంటే ఏం అడుగుతావు నువ్వు? చెప్పండి. మరి ఏమేం కావాలనుకుంటారు? ఒక్కొక్కరు ఒకటి చెప్పండి. అందరూ అన్ని చెప్పలేకపోయినా ఒక్కొక్కరు ఒకటి చెప్పండి. మంచి ఆరోగ్యం ఇవ్వాలి ఒకటి. రెండోది మంచి జ్ఞానాన్ని ఇవ్వమన్నా రెండు. బాగుంది. మూడు మంచిగా మంచిగా జీవించాలని ఉండాలి. నా పనిలో కానీ నేనున్న స్థలంలో ఎక్కడైనా కానీ మంచిగా జీవించాలని. తర్వాత ఇంకా ఇంకొకటి చేస్తే నేను చెబుతాను. అందరూ బాగుంటారు. మంచిది. రోగుల కొరకు మనం ప్రార్థన చేస్తాం. అయితే ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇందులో. ఏంటంటే మొదట మనము దేవునికి ఘనత చెల్లించాలి. తండ్రి, ఈ నూతనమైన దినాన్ని నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఈరోజు ఇచ్చింది ఆయనేనా? మరి ఆయన చెప్పాలిగా. మొదట మనం పరమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడను గాక. పరిశుద్ధపరచబడను గాక అంటే మనం పరిశుద్ధపరిస్తే పరిశుద్ధపరచబడ్డ ఆయన పరిశుద్ధుడే. దాన్ని మరలా మనం ఏం చేస్తున్నామంటే మేము నిన్ను మహిమపరుస్తున్నాము అంటారు. ప్రతిదీ మనము ఆయనకి చెల్లిస్తూ, ఆయన అడుగుతూ, ఆయన చేసిన దానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. మనం చివరిలో ఏమడగాలంటే, అయ్యా ఇది నేను నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయా, నాకున్న అవసరతలు, నాకున్న అక్కరలు, నాకున్న బలహీనతలు. అయినా ప్రార్థన ఎంత పొడుగు చేయాల్సిన పని లేదండి. జ్ఞాపకం పెట్టుకోం. చాలా మంది మైకులు చేస్తుంటారు, ఇళ్ళ దగ్గర కూడా చేస్తుంటారు. నేను చూస్తుంటాను, వినపడుతుంటే నాకు కూడా. ఇక్కడే కాదు, వేరు వేరు చోట్లలో ఎంత పొడుగు. ఇంకా కావాలంటే ఈ చేయి కూడా చాపాల్సి వచ్చింది. ఎంత పొడుగు చేస్తారు. లాంగ్ లాంగ్ ఏదో అంటారు దాన్ని.
దాన్ని లాంగ్ లాంగ్ ఏవో అంటారు. పోతున్నాడు, దూరం 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 పోతున్నాడు అంటారు. అంత అవసరం లేదు. ఆయనకి ఇష్టమైన మాటలు 4 చాలు. అదే ఆయన అంగీకరిస్తాడు. అబ్బో నువ్వు ఎంతసేపు చేస్తే దేవుడు వింటున్నాడని నువ్వు అనుకుంటున్నావు. అలాంటిదే ఉండదండి. అట్లా నీది మంచి మనసు అయితే, నీ మనసు ఆయనకి ఇష్టమైతే నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. నీకు ఈ లోపల ఏం కావాలి? తినడానికి తిండి కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి. అంతేనా? ఈ మూటికన్నా ఇంకేమైనా ఉన్నాయా? ధరించడానికి ఒకటి బట్టలు ఉంటాయి, కొంచెం గొప్ప మన స్థాయికి తగ్గట్టు ఏదో వస్తువు ఉంటుంది. నగలు పెట్టుకోవాలనేవి అక్కడ మనకు నిబంధన ఇవ్వాలి. బట్టలు అనేది మనకి ఇవ్వాల్సిందే. బట్టలు మనకు ఆయన ఇచ్చింది. బట్టలు మనకు ఎవరు ఇచ్చారు అనుకున్నారు మీరు? ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఏదేను తోటలో ఆదాము అవ్వలు వారు ఎప్పుడైతే తినవద్దని చెప్పిన ఆ ఫలాన్ని వారు తిన్నారో, తిన్న తర్వాత వాళ్ళ దేహాన్ని వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. దిగంబరులు అంటే ఒంటి మీద, ఈ దేహం మీద ఏమీ లేదని. అది కళ్ళు కనపడినప్పుడు, ఒకరినొకరు చూసుకోలేనప్పుడు, చూసే అవకాశం లేనప్పుడైతే బాగానే ఉంటుంది అది. ఎందుకని? మానవునిలో కోరికలు ఉన్నాయి. కొన్ని కోరికలు పెట్టాడు. ఆ ఒకరినొకరు చూడటం వల్ల కొన్ని కోరికలు ఉత్పత్తి అవుతాయి అని అక్కడ మన కాళ్ళు కనపడ కదా. అంతేనా? ఒకరినొకరు చూసుకుంటే ఆలోచన పెరుగుతుంది. అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి ఏదో ఒక ఆలోచన వస్తుంది. అది లేదు వాళ్ళకి అప్పటిదాకా. వాళ్ళు కళ్ళు తెరిచేంత వరకు కూడా అది లేదు వాళ్ళ దగ్గర. అయినప్పటికీ కళ్ళు తెరిచిన తరువాత వాళ్ళు జ్ఞానం పొందుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారండి? చెట్ల చాటుకు, పొద చాటుకు వెళ్ళారు. ఎందుకు? మరుగైన స్థలము అనేది, దాగు స్థలము అని. ఆ మరుగైన స్థలంలోనికి ఎప్పుడు వెళ్తామంటే మనకు సిగ్గు అనేది తెలిసిన తర్వాత, లేక కొత్త జ్ఞానం అనేది సాతాను మనకి ఇచ్చిన తర్వాత మనకు తెలిసింది. అది దేవుడిచ్చిన జ్ఞానం అప్పుడు సిగ్గు తెలియలా మనకు. నిజంగా దేవుడిచ్చిన జ్ఞానం అప్పుడు సిగ్గు తెలిసిందా? వాళ్ళకి తెలియదు. ఎవరి జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళకి సిగ్గు తెలిసింది? సాతాను జ్ఞానం ఇచ్చింది వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇక్కడ చిన్న విషయం ఉంది ఇందులో. ఇప్పుడు మనకు కూడా జ్ఞానం ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న జ్ఞానము సాతాను అనుకోవాలా, దేవుని అనుకోవాలి? ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి. ఇప్పుడు దేవుని బట్టి. ఎందుకనంటే అనేక విషయాలు మనం విడిచిపెట్టించాం. సిగ్గుమారిన బ్రతుకును విడిచిపెట్టించాం కదా. అనేక విషయాల్లో మనం ఏం చేసాము? వాటి నుండి మనము తప్పింపబడేటప్పటికే ఇప్పుడు మనం సిగ్గు కలిగిన వాళ్ళమో సిగ్గు లేని వాళ్ళమో? ఇప్పుడు నిజంగా చెప్పండి, ఈ లెక్క ప్రకారం అయితే సిగ్గు కలిగితే పొదసాటికి వెళ్ళాలి. దేవుని జ్ఞానం మనం పొందుకున్నాం కాబట్టి మనము అవమానం పొందవలసిన, లేక దేవునికి వ్యతిరేకమైనది చేయవలసిన అవసరం మనకి ఇంకా రాకుండా ఉండటానికి ఆయన పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం స్వతంత్రులమా లేకపోతే బానిసలమా? మనం ఇప్పుడు స్వతంత్రులు. బానిసలు అంటే ఎవరికి బానిసలు? సాతానుకు లోబడిపోయాం. ఇక్కడ నేను పొద్దున ఎక్కడ ఒక మాట విన్నాను. దేవునికి బానిసలం అంట. మనం దేవునికి బానిసలమా? బానిస అంటే ఏంటండి? బంధించబడటము, తన ఉచ్చులో మనల్ని బిగించేయటము. యేసు ప్రభువు వారు మనల్ని బంధించలా, మనల్ని ప్రేమగా పిలుచుకున్నాడు. బంధించడానికి ప్రేమగా పిలుచుకోవడానికి తేడా లేదండి. నాకు ఆయన ఎక్కడ విన్నాను, ఉదయమే విన్న తర్వాత నాకు బాధ వేసింది. ఏం బాధలు చేస్తున్నారు బాబు.
బంధించడం అంటే అంటే ఆయన భాషలో ఒకవేళ ప్రేమగా పిలవటమే బంధించడం అనుకున్నాడేమో, తర్వాత కూడా మళ్ళీ నేను అనుకున్నా. మనం అర్థం చేసుకోవడం అలా చేసుకున్న వేళ ఆయన ఉద్దేశంలో అదేనేమో అనుకున్నా నేను. యేసు ప్రభు వారికి మనం బానిసలం కాదు, బానిస సంఖ్యల నుండి మనల్ని విడిపించాడు. ఎక్కడ బానిస సంఖ్యలు? సాతాను ఉచ్చులో నుండి, సాతాను ఉరిలో నుండి మనలను విడిపించాడు. కాబట్టి ఇక్కడ చూడండి ఏమన్నాడు, అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేయాలి. ప్రార్థన చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అన్ని నీకు కావాల్సినవి నువ్వు అడుగుతున్నావు, మరి దేవునికి కావాల్సినవి కూడా నీ దగ్గర నుండి ఇవ్వాలా వద్దా? ఈ దేవునికి కావాల్సిన యాంగిల్ మీకు ఏం గుర్తొస్తుంది ఇప్పుడు చెప్పండి? ఏమవుతాయి సంఘంలో? దేవునికి కావాల్సిన యాంగిల్ ఏమవుతాయండి చెప్పండి? దేవునికి కావాల్సిన యాంగిల్ కానుకలు అనుకుంటారు మీరు కదా, మీరు అనుకున్నది అది. నీ కానుక కాదు దేవునికి కావాల్సింది, నీ హృదయం కావాలి. మొదట నీ హృదయం దేవునికి ఇస్తే నువ్వు కానుక ఎట్టేయాలి ఆయనకి తెలుసు ఆ సంగతి. కానుకలు అడగం, మేము అడగం, చెబుతాం కానుకల గురించి. చెబితే ఇయ్యాలనే ఇవ్వద్దనే అంటే మేము ఇవ్వమంటిస్తారా లేకపోతే ఇక్కడ ఇవ్వమంటిస్తారా? అది మేము చెప్పేది. తేండమ్మ 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 నాన్నమ్మ మేము. ఎందుకని? నీ మనస్సులో ఆ ఆలోచన పుట్టాలి, అప్పుడే నువ్వు ఇస్తావు. ఎంత బలవంతం చేస్తే, నేను చాలా మందిని చూస్తుంటే ఇక్కడ బయట కూడా చూస్తుంటాను, ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు దూరం అయిపోతారు దేవుని దగ్గర నుంచి. దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతే ఇక్కడ విషయం ఉంది వినండి. మరి నువ్వు బోధ విన్నావా? మొట్టమొదటి నువ్వు అపోస్తలుల బోధ విన్నావా? బోధ వింటే నువ్వు ఇవ్వాలిగా, ఇవ్వాలా? అపోస్తలుల బోధ విన్నావా? విన్నాను. వింటే నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాడు అక్కడ. అపోస్తలుల బోధ యందును సహవాసమందును వచ్చి ఉన్నావు, రొట్టె విరుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. సహవాసంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు నీ వంతు బాధ్యత ఉందా లేదా? ఉందా లేదండి? అదే ప్రేమ. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ పర్వత శిఖరం. ఓ యేసుని ప్రేమ నీకు చూపించినప్పుడు నువ్వు తోటి వారి పట్ల నీ ప్రేమ నువ్వు చూపించలేకపోతే నువ్వు చేసే ప్రార్థన ఏంటి? నువ్వు ఏ బాధ విన్నావు? ఎందుకు నువ్వు రొట్టె విరుస్తున్నావు? ఎందుకు నువ్వు సహవాసం కలిగి ఉన్నావు? ఆలోచన చేయండి ఒకసారి. ఎవరికైనా ఇరుకొచ్చిందా, ఇబ్బంది వచ్చింది, దానికి రావాలి, ఆడి కట్ట జరగాలి. ఇదేకా మన ఆలోచనలు కాదా? ఇయే ఆలోచనలు. సరే, ఇది కాదు. మూడోది ఏంటంటే వాళ్ళ గురించి మనము పదే చెప్పుకోవడం. తప్పులేదు. అలాంటి పరిస్థితిని ఈ బోధ విన్న తర్వాత, సహవాసంలోకి చేర్చబడిన తర్వాత, రొట్టె విరుస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇవన్నీ విడిచిపెట్టాలి. ఇవన్నీ చేసేది ఎవరు? దీనికి ముందు ఉంది, ఈ వాక్యానికి ముందు ఉంది. 2వ అధ్యాయము చూసాం కదా, ఇక్కడ 42 చూసాం కదా, దానికి ముందు ఉంది. ఏమనుందో చూడండి. దానికి ఏముందో చూడండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన దేవుని యొద్ద నుండి పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇప్పుడు నువ్వు బాప్తిసం పొందావా లేదా? నువ్వు బాప్తిసం పొందావు కదా, వాక్యం విన్నావు కదా, విశ్వసించావు కదా, మారు మనసు పొందావు కదా, పాపం ఒప్పుకున్నావు కదా, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించావు కదా. ఇవన్నీ చేస్తే నువ్వు బోధ వినాలిగా. ఇప్పుడు అపోస్తలుల బోధ వినాలా వద్దా?
అపోస్తుల బోధ విన్నప్పుడు సహవాసంలో నువ్వు ఉండాలా వద్దా? సహవాసంలో నువ్వు ఉన్నప్పుడు రొట్టె విరుస్తావా లేదా? రొట్టె విరిచినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలా వద్దా? ప్రార్థన చేస్తే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలా వద్దా? నిన్ను వల్ల నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయొద్దా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఆదరించొద్దా? మరి అంతా చేయాలి కదా. నేను బాప్తిసం పొందాను, అయిపోయింది కదా. మేము అట్లా లేకపోతాం, మేము అట్లా లేకపోతాం. ఇది ఆలోచన. ఇప్పుడు బాప్తిసం అనేటువంటిది దేవుడు మనకి ఇవ్వబడిన గొప్ప ధన్యత. ఈ లోకంలో దాన్ని మించిన ఆస్తి ఎవరి దగ్గర కూడా లేదు. ఆ విషయంలో నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎంతో ఉండొచ్చండి ఒకడికి డబ్బు, మంచం నిండా పేర్చుకుంటాడు ఒక డబ్బులు. ఈ పేటలోనే ఉన్నాడు, అది తెలిసిన డాక్టర్ గారు. మంచం బెడ్ కింద బెడ్ వారు బతుకుతాడు, డబ్బులు మంచం మీద కూర్చుంటాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇప్పుడు కదా. మరి డబ్బును ప్రేమిస్తే దేవుడిని ఎప్పుడు ప్రేమిస్తాడు? ఇంకా డబ్బును ప్రేమించేవాడు దేవుడిని ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడు డబ్బును ప్రేమించవచ్చు. మళ్ళీ అదే లాజిక్ అక్కడే. దేవుణ్ణి ప్రేమించేవాడికి డబ్బు కావాలి, ఖచ్చితంగా కావాల్సింది. ఈ లోకంలో అవసరతలు ఉన్నాయి, మనకు కావాలి. దేవుణ్ణి నువ్వు మొదటి స్థానం నువ్వు, రెండవ స్థానాన్ని నీ విషయాలకు నీ యొక్క ప్రతిదానికి కేటాయించు వాటిని కదా. అలా కాకుండా దేవునికి స్థానమే లేకుండా నువ్వే ఈ ధనంతోటో లేక ఈ అదేంటి పదవితోటో లేక అహంకారంతోటో దాంతో నువ్వు తొలగుతుంటే నువ్వు క్రైస్తవుడు అవుతావా? నువ్వు బాప్తిసం పొందినాడు అవుతావా? అప్పుడు అలా లేదు. అందుకు అంటున్నాడు ఇక్కడ, దేవుడు తన వద్దకు పిలిచిన వారందరికీ దేవుడు పిలవాలి ఆయన వద్దకు. నువ్వు వెంటనే కాదు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను వెళ్ళి ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు? దేవుని గణపరచాలా వద్దా? దేవుని స్తుతించాలా వద్దా? దేవుడు చెప్పినట్టు వినాలా వద్దా? దేవుడు తన యొద్దకు పిలిచిన వారిని నువ్వు వెళ్ళావో ఆయన పిలిచాడా నిన్ను? బైబిల్లోనే ఉందన్నమాట. దేవుడు తన యొద్దకంటే దేవుడు తన యొద్దకు పిలుచుకున్నాడు. ఇప్పుడు నిన్ను అక్కడికి రమ్మన్నాడు, నువ్వు బోలా. నీకు పిలుపు వస్తేనే నువ్వు వెళ్ళి వచ్చావు ఇక్కడికి, లేక రావు. ఇది ఎవరి పిలుపు? ఇది దేవుని పిలుపుని బట్టి ఇక్కడికి వచ్చావు, లేక నా ముఖం చూసి రాలా. ఇక్కడ ఎవరి పని? దేవుని పని. అందుకంటున్నాడు, దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పిన. ఏం చెందుద్దు వాళ్ళకి? పరిశుద్ధాత్మ అనే వరం వాళ్ళకి ఇస్తాడంట. దేవుడు పిలిచి మనల్ని పరిశుద్ధాత్మ అనే వరం ఇస్తున్నాడు, నిన్ను ఒప్పుకో చేసి. ఇది మనం మర్చిపోకూడదు. చూడండి, మరి ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, ఎవరు సాక్ష్యం ఇచ్చింది? సాక్ష్యం ఇచ్చేది ఎవరు? ఇక్కడ ఎవరు మాట్లాడుతుంది? ఎవరు? అపోస్తలులు. ఇది చెప్తుంది. పేతురు అపోస్తలుడే కదా. కాబట్టి ఈ మరి ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, అంటే మూర్ఖులకు వేరుగా ఉండండి మీరు. ఏ తరంలో? నువ్వు క్రైస్తవ్యంలోకి వచ్చిన తరంలో కదా. వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. హెచ్చరించాడు. మూర్ఖులైన ఈ తరము వారిని రక్షణ పొందండి అని హెచ్చరిస్తూ వాళ్ళకి ఏం చెప్పాడు తెలుసా?
కాబట్టి ఆయన మాట విన్నవాళ్ళు, అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. బాప్తిస్మం ఇప్పుడు ఎవరు పొందాలి? ఎవడు పడితే వాడు వచ్చి పొందొచ్చా? ఒకరు చూసి ఒకళ్ళు పొందొచ్చా? ఏమండి? ఇంకా చెప్పనా? ఇంకా చాలా ఉన్నాయి చెబితే. అంటే మన దగ్గర కాదులే కానీ నేను వేరే వేరే చోట్ల చెబుతాను, తిరుగుతుంటాను కాబట్టి. కొంతమంది సంఘంలో ఆధిపత్యం కావాలని మనం ఉందాం అప్పుడు ముందు వరుసలో. ఓకే, ఉండు, తప్పులేదు. కానీ నీ క్రియలు ఎలా ఉండాలి? అపోస్తలుల బోధ విన్నవానిగా ఉండాలి. రెండవది సహవాసం కలిగిన వారిగా ఉండాలి సంఘం అందరితోటి. మూడవది రొట్టె విరిచేవారిగా ఉండాలి నువ్వు. నాలుగవది ఎడతెగక ప్రార్థన చేసేవారిగా ఉండాలి. రొట్టె విరవటం అంటే ఏ రోజు ఇరవాలి మనము? ఆదివారం. మరి ఆదివారం నువ్వు రొట్టె విరగకపోతే నువ్వు అపోస్తలుల బోధలో ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు ఒక వారం విరగపోయినంతేనా కాదా? అంటే ఒక తప్పు చేస్తేనేమో చిన్నదేగా శిక్ష, పెద్ద శిక్ష అయ్యండి. ఆ రోజు వస్తే మరి పరిస్థితి వాక్యాన్ని మనం ఇట్ట నేర్చుకోవాలి. ఎట్టబడితే అట్టు నేర్చుకొని ఎట్టబడితే అట్టు మనం జీవించాలని ప్రయత్నం చేయకండి. ఈ జీవితం కొత్త మట్టికే మనకి కష్టంగానే ఉంటుంది, కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ ఈ కష్టానికి లోబడినప్పుడు దానిలో ఉన్న ఆనందమే దేనికంటే మధురమైంది. జుంటిదేనే తారల కన్నా. కాబట్టి ఆలోచించండి, బాప్తిస్మం అనేది మనది చాలా ప్రాముఖ్యమైనది నీ జీవితంలో కదండి. ఇది అయిపోయింది కదా. అది అయిపోయిన తర్వాత దీంట్లోకి వచ్చేటప్పటికే 20వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనంలో ఏం చేయాలని మనకు చెబుతుంది? బాప్తిస్మం కొరకు చెబుతున్నానండి ఇవన్నీ. పొందిన వాళ్ళకి ఇది హెచ్చరిక, పొందబోతున్న వాళ్ళకి కూడా ఇది హెచ్చరిక. ఎలా ఉండాలని? అపోస్తలుల బోధ యందు ఉండాలి, సహవాసం యందు ఉండాలి, రొట్టె విరుచడం యందు ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయడం ఉండాలి. ప్రార్థన నీ సొంతం కోసం చేయడం కాదు. ఇక్కడ నువ్వు అనేకుల కొరకు చేయాలి ప్రార్థన. అనేకుల కొరకు 10 నిమిషాలు చేస్తే నీ కొరకు 1 నిమిషమే చేయాలి. అప్పుడు దేవుడు నీకు నీ నిమిషానికి 100 నిమిషాలుగా 100 రెట్లుగా నీకిస్తాడు. అక్కడ 9 నిమిషాలకు ఆ 90 రెట్లు కూడా నీకే ఇస్తాడు వాళ్ళతో పాటుగా. ఇది గుర్తు. ప్రార్థనా జీవితంలోకి వస్తే ఆ రహస్యం ఏంటంటే ఇతరుల కొరకు ఎంత ఎక్కువగా మనం ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా దీవెనలు మనకు వస్తాయి అనే విషయాన్ని మర్చిపోకండి. స్వార్థం అనుకుంటున్నావు, వాళ్ళ కోసం ఏం చేయడం ఏంది గారు? వాళ్ళ కోసం ఏం చేయడం ఏంటండి? దాని మాట్లాడటంలో ఎన్నావా, దీని మాట్లాడటంలో ఎన్నవా, వాడి ప్రవర్తన ఎట్టుందో ఎన్నావా, చూసావా? నీకెందుకు వాడి ప్రవర్తనతో? నా ప్రవర్తనను బట్టి నాకు శిక్షిస్తాడు దేవుడు, అంతేనా కాదా? నా ప్రవర్తన బట్టి మీకు ఇస్తాడు శిక్ష, ఇవ్వడు కదా. మరి ఎందుకు మీకు ఆ బాధ? ఆ తప్పుంటే నేను ఒప్పుకోవటమే నా బాధ్యత. ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే కుదరదు, అంతే. తప్పు ఒప్పుకోవటమే. అది తెలిసి చేసినా తెలియక చేసినా, ఆవేశంలో చేసినా ఆందోళనలో చేసినా, ఏ రూపంలో నువ్వు చెయ్యి, నువ్వు ఒప్పుకోవటమే దేవుని దగ్గర. ఇరవై అధ్యాయాలు ఏముందండి? ఎక్కడండి? ఎప్పుడండి? ఎప్పుడంటండి? చెప్పండి అమ్మా. ఎప్పుడు? 7వ వచనంలో 20వ అధ్యాయం అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారమున. ఈరోజు ఏం వారం? రేపు? నిన్న? మరి నిన్న 25 ఎందుకు రొట్టె? లేకపోతే రేపు ఇరుద్దామా? ఈ రొట్టె పెట్టేసి మరి రేపు కూడుకుందామా? రేపు భోజనాలు పెట్టుకొని కూడుకుందాం. అప్పుడు ఎదురుతో బాగుంటుంది కదా. మరి ఇక్కడ బైబిల్ ఏం చెప్పింది? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. రొట్టె విరుచడానికి కూడుకుంటున్నాం ఇక్కడ. ఈ రొట్టె అది ఎవరి శరీరం? అది యేసు ప్రభు శరీరం. ఎవరి కొరకు అప్పగించాడు? నీ కొరకు, నా కొరకు, మానవాళి అందరి కొరకు ఆయన శరీరాన్ని అప్పగించాడు. కాబట్టి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకునడానికి మనము
ఆయన సాదృశ్యమైన రొట్టెని విరవటానికి మనము కూడుకుంటున్నాం. మరి బాప్తిసం పొందినప్పుడు నువ్వు ఆ రొట్టెని విరవకుండా నువ్వు వెళ్ళావంటే నీకేం సంభవిస్తుంది? ఏం సంభవిస్తుంది? ఇరుకొస్తే ఇబ్బంది వస్తే మేము మానేయొచ్చుగా ప్రార్థన, మేము పెట్టకుండా ఉండొచ్చుగా ప్రార్థన, మేము పెట్టకుండా ఉండొచ్చు కదండి ఏమంటారా? అమ్మ బాగలేదు అమ్మ ఇయ్యాలా, పాస్టర్ గారు లేగలేదు, నాకేమో లేగలేకపోయాను అని నేను వాయిదా వేయగలనా? ఎందుకని? నాకు లేదు, ఆ పర్మిషన్ నాకు లేదు, కానీ మీకుందా? మరి మీకుందా పర్మిషన్? ఆదివారం డుమ్మా కొట్టేస్తారు కదా రాకుండా. నువ్వు ఒక ఆదివారం కొట్టుండొచ్చు, ఆవిడ ఒక ఆదివారం కొట్టుండొచ్చు, ఈవిడ ఒక ఆదివారం కొట్టుండొచ్చు, కాదంటలేదుగా మనం. మరి ఏంటి అంటే నువ్వు ఎవరికి ప్రయాణిస్తున్నావు, ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? నువ్వు ఏమా సాతానుకా? అదేలే, లోకానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు. లోకము లోక ఆశలకు ఏమైపోతాయి? ఒక దినాన గతించిపోతాయి, అవి అని నిర్వీర్యమైపోతాయి, అవి అంతరించిపోతాయి. నా మాట మాత్రమే ఎల్లప్పుడూ. నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆరాధన దినములో నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. క్రొత్త సంవత్సరం చెప్పడం కాదు ఇవి, క్రొత్త సంవత్సరం చెప్పడం కాదు ఇవి, ఇవి నేర్చుకోవాలి. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో చూద్దాం. చేస్తే నేను ముగిస్తాను, మనము బాప్తిస్తానికి బయట ఆటో వచ్చిందని చూడాలి. తిమోతి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. దేవుని ఎదుట యోగ్యునిగాను. ఇప్పుడు వచ్చింది మా ఫ్యామిలీ. ఇందాక ఆదామావులు ఎక్కడున్నారని చెప్పాను, ఇందాక ఎక్కడున్నారని చెప్పాను చెప్పండి కదా. ఇప్పుడు ఏమంటుంది వాక్యం చూడండి, ఏమందో. ఇందాక వాడు సిగ్గుపడాక వెళ్ళింది, అయ్యా మాకు ఒంటి మీద శరీరం దేహం మీద బట్టలు లేవయ్యా, అందువల్ల మేము దాక్కున్నామయ్యా అని చెప్పేసరికి దేవుడితోటి అన్నారా లేదా? మరి ఇప్పుడు వాక్యంలో ఏముంది? దేవుని ఎదుట ఎలాగంట? దేవుని ఎదుట యోగ్యులు గాను, అంటే మంచివారి గాను, సిగ్గుపడనక్కర్లేని. ఏమిటి? సిగ్గుపడనక్కర్లేని. ఇందాకేం జరిగింది అక్కడ? ఎక్కడికి వెళ్ళిపోయి దాక్కున్నారు వాళ్ళు? మీరు అక్కడ ఉన్నారని మీకు ఎలా తెలిసింది? అడిగాడు లేదు ఆ మాట కూడా. మీరు అక్కడ ఉన్నారని మీకు ఎలా తెలిసింది? మీరు ఎక్కడ ఉన్నారని మీకు ఎట్లా తెలిసింది అనే దాని అర్థం. అంటే మీరు ఏం చేయకూడదు దాన్ని చేశారు కదా, అందువల్ల మీరు ఉండవలసిన స్థానం అది కాదు. ఎప్పుడైతే చెట్ల స్థానానికి వెళ్ళిపోయాడో తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఆయన ఎదురుకు రావాలంటే అలాగా వస్తే దేవుడు వాళ్ళని చూసి ఓర్చుకోగలడా? అందుకని వాళ్ళకి ఏం చేశాడు? వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆకులతోటే. నాకు అది భలే గుర్తండి నాకు. అది మాత్రం ఏంటి చెప్పనా, నీటిలో తామరాకులు ఉంటాయి, చెరువుల్లో కాలువల్లో తామరాకులు ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు కానీ నేను చూడలేదు, కానీ ఇంత పెద్ద ఈ పుస్తకం కన్నా 2 పుస్తకాలు అంత ఉంటాయండి ఒక్కొక్క తామరాకు. ఆ తామరాకులు తీసుకొచ్చి 3 తామరాకులు తీసుకొచ్చేసి సన్న పొలంతో కొడతారు. ఇస్తరాకులు తెలుసుగా, ఇస్తరాకులు కుట్టి ఇస్తరాకులు ఉన్నాయి. ఇప్పుడు మిషన్తో కొడుతున్నారులేండి. అప్పుడు సన్న పొలంతో కుట్టేవాళ్ళు అండి ఇస్తరాకులు. అంటే ఆ సన్న పొలంతోటి కుట్టడం అనేది ఎక్కడి నుండి వచ్చిందండి? ఎక్కడి నుండి వచ్చింది అది? ఎక్కడి నుండి వచ్చింది అది? ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు గారు? ఏమంటున్నాడు?
సిగ్గుపడనక్కర్లేని పనివాడు సిగ్గుపడనక్కరలేని పనివాడిగాను. ఏ పనివాడు? ఏ పనివాడు ఇక్కడ? సువార్త పనివాడు. ఏ పనివాడు? సువార్త పనివాడు అనగా సంఘంలోనికి చేర్చబడకుండా సువార్త పని చేస్తాడా? మారు మనసు పొందకుండా సువార్త పని చేస్తాడా? అపోస్తలుల బోధ వినకుండా సువార్త పని చేస్తాడా? ఆయన రొట్టె విరచకుండా సువార్త పని చేస్తాడా? వినండి, సహవాసం లేకుండా సువార్త పని చేస్తాడా? ప్రార్థన లేకుండా సువార్త పని చేస్తాడా? అంటే ఇక్కడ ఉన్న వ్యక్తికి ఇవి కూడా ఉండయా? లేవన్నీ ఉండయా? మీరు ఏ విధంగా అయితే సంఘంలోనికి చేర్చబడ్డారో, విని విశ్వసించి మారు మనసు పొంది యేసు దేవుని కుమారుడని మీ నోటితో ఒప్పుకొని మీ పాపాలు క్షమింపబడతాయి అని నువ్వు ఎప్పుడైతే దేవుని సంఘంలోనికి చేర్చబడ్డావో, అలాగే బోధించే బోధకుడుగా ఉన్న ఎవరైనా కానీ, క్రీస్తు సంఘంలో ఉన్న బోధకులుగా ఉన్నవాళ్ళు అలా బోధించిన వారు కానీ ఉంటేనే ఇందులో బోధించేది. అప్పుడు మేమేం చేయాలి? అపోస్తలుల బోధను వినాలి, బోధించాలి, గ్రహించాలి, సహవాసంలో ఉండాలి. ఇప్పుడు ఎందుకు చెప్పాను ఈ మాట? మీరు నొమ్మ కొట్టారు, నేను నొమ్మ కొట్టడం లేదు, నాకు రైటు. అది వారు మీరు మానేశారు ప్రార్థనకి, నేను మానేయడానికి నాకు లేదు. ఎందుకని? నేను వేలో ఉన్నాను, అపోస్తలుల యొక్క బోధలో ఉన్నా. నేను రొట్టె విరచాల్సిందే, తప్పదు. సోమవారం నుంచి శనివారం దాకా అనారోగ్యంగానే ఉంటది, మూలుగుతానే ఉంటది. ఇక్కడికి వస్తే 3 గంటల సేపు కూర్చోవటమే మేలకుండా. చూస్తున్నారా అన్నమాట? మీరు చూస్తున్నారా? డిసెంబర్ 24వ తారీఖు 10 గంటల నుంచి 12:30 దాకా కూర్చుంది అట్ట. 2.5 గంటల సేపు నాకు ఫ్రీ టైం ఎక్కడ దొరికిందంటే దేవుడి సన్నిధి లేక ఆ కూర్చున్నప్పుడే నాకు దొరుకుతుంది. అంటే వేరే కాదు నేను చెప్పటం. అంటే దేవుని సన్నిధిలోకి వస్తే ఆయన కృప చేత నింపబడతాం మనము అనేది మనకు తెలియాలి. నాకు బాగుందయ్యా, నేను రాలేకపోయానయ్యా, నాకు ఇరుకుందయ్యా, నేను రాలేకపోయానయ్యా, అయ్యో నాకు సమస్య ఉందయ్యా, నేను రాలేకపోయాను. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఇంట్లో కూర్చుంటా ఇద్దా? మనల్ని పిలుస్తుంటారు కదా, ఈ సమస్య పరిష్కారం కావాలంటే నా దగ్గరికి నేను నా దగ్గర కాను. ఈ సమస్య పరిష్కారం కావాలంటే దేవుని సన్నిధికి రా, నా దగ్గరికి రా. నీ అప్పులు కావాలంటే నా దగ్గరికి రా, నేను తీరుతాను అప్పులు. ఏమన్నా ఎక్కడికి రావాలి నువ్వు? దేవుని సన్నిధికి వచ్చాయా? నాకున్న అప్పులు ఉన్నాయి, తీర్చుకోలేకపోతున్నాయి, మార్గం చూపించాను. చూపించడా మార్గం? మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. తప్పు పేరుకో మాడిపోలేదా? తప్పు చేసినప్పుడు నువ్వు అడగొద్దా? ఏమండి, ఎంతకాలం ఉంటారు ఇంకే లోకంతో? ఏమంటండి? 2వ అధ్యాయము 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనంలో ఏముందంట? సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. ఇప్పుడు సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలి. సత్యవాక్యం అనగా ఎక్కడుందండి? సత్యవాక్యం ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథంలో ఉంది సత్యవాక్యము కదా. ఆ సత్యవాక్యమును ఏం చేయాలంటే మనము సరిగా బోధించాలా, వినాలా? ఇక్కడ ఏమనుకుంటారు? బోధించాలి అంటే మీరేగా బోధించదనే వాళ్ళు ఉన్నారు కొంతమంది. రెటమతపోళ్ళు మీరేగా బోధిస్తే మేము వినాల్సిందే కాదు. ఇక్కడ అలా చెప్పలా. అపోస్తలులు బోధించింది నువ్వు విన్న తర్వాత దానిలో ఉండు, సహవాసంలో ఉండు, రొట్టె విరచడంలో ఉండు, ప్రార్థన చేయడంలో ఉండు. నువ్వు వెళ్ళి సువార్త ప్రకటన చెయ్యి. అపోస్తలులకు చెప్పింది అదే ప్రభు అయిన క్రీస్తు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. అపోస్తలులకు ఎవరికోవాలి సంఘం పెట్టుకోమని కూర్చోమని చెప్పలా వాళ్ళకి. చెప్పాడా? మీరు వెళ్ళండి, మీకు ఇది ఒక బాధ్యత. అంటే ప్రియులారా, జాగ్రత్త
జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఉండండి. అలా ఉండటానికి ప్రయత్నించండి. నేను చెప్పింది 2-3 మాటల గురించి చెప్తున్నాను. దేవుని వాక్యములు చదవాలి అంటే దాన్ని మనము ఉపదేశించాలి. చదివిన దాన్ని మనము ఉపదేశించాలి కదా. కాబట్టి బాప్తిసానికి సిద్ధపడుతున్న సహోదరి అరుణ గారికి, బాప్తిసం పొంది ఉన్న సహోదరులందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆరాధన జన్మలో దేవుడు మనలందరినీ, నాతో పాటుగా మిమ్మల్ని అందరినీ కూడా లైవ్లో వీక్షిస్తున్న వారందరినీ కూడా హెచ్చరిస్తూ మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఆయన చేత మనం పిలువబడాలి, ఆయన చేత మనం పిలువబడాలి, ఆయన చేత మనం ఆశీర్వదించబడాలి. మనకు మనం ఆశీర్వదించుకోలేము. ఇప్పుడు మేమిద్దరం కలిసి మీ అందరినీ చేతులు పెట్టి ప్రార్థన చేస్తే మీకు ఆశీర్వాదం వస్తాయా? చాలా మంది ఇది ఒక ఆశపడుతున్నారు జనం. ఇప్పుడు మీరు ఇంతకాలం వస్తున్నారు కదా ఇక్కడికి, మేము చేతులు పెట్టి మేము ప్రార్థన చేసినట్టు ఉందా? ఎందుకని లేదండి. ఎందుకు చేయము? మా చేత కదా. అందరు చేస్తారా లేదా? చెప్పండి, అందరు చేస్తారా లేదా? మరి మేమెందుకు చేయము? బైబిల్ వాక్యం ఏముంది? త్వరపడి ఎవని మీదను హస్త నిక్షేపణము చేయడు. అలా చేయడానికి లేదు, అనుమతి లేదు. నువ్వే పార్టీ వాడివి? అపోస్తులకు ఉంది ఒకప్పుడు. అది అపోస్తుల్లో కూడా అందరికీ లేదు, కొంతమందికే ఉన్నది. అది కూడా తర్వాత అపోస్తులు లేరు కదా, ఇక అపోస్తులు చనిపోయారు కదా. చనిపోయిన తర్వాత ఇంక ఎవరు పెడతారు చేతులు? మరి ఇక లేదు, అవకాశమే లేదు. అందుకనే ఎవరి మీద మేము తలపైన చేయి వేసి ప్రార్థించాం. ఒకవేళ ప్రార్థన చేయమని అడిగినప్పుడు తల మీద అట్లా చేయబెట్టేసి చేయి తీసేస్తాం. మేము వాళ్ళ తృప్తి కోసం అది కూడా చేయి తీసేసి ప్రార్థన చేస్తాం. మేము ఇతరులకు ఉన్నటువంటి ఆ అలవాటు మాకున్నటువంటి సరిచేయబడిన పరిస్థితి గమనించండి. మీకు అన్నిటిలో అవగాహన ఉంటుంది, దేవుని మాటలు పని విషయంలోకి వస్తే అవగాహన ఉండదు. ఏది ఇక్కడ జరుగుతుంది, అక్కడ అలా చేస్తున్నారు, ఏది మంచిది, ఏది వాక్యంలో ఉన్నదనే విషయాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అనే విషయాన్ని మీరు నేర్చుకోండి, గ్రహించుకోండి. దేవుళ్ళలో ఎదగండి. దేవుడిచ్చే సమస్తాన్ని మీరు పొందవచ్చు. దేవుడు ధారాళంగా దయచేశాడు కదండి. కాబట్టి మరి మనం బాప్తిసానికి వెళదాము. ఆటో వస్తే